హాయ్ అండి. ఈరోజు బెల్లంతో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆర్గానిక్ బెల్లం తోటి రవ్వ లడ్డు పంచదార హెల్త్కి మంచిది కాదు కాబట్టి బెల్లంతో చేస్తున్నాను. ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను 2 కప్పులు రవ్వ తీసుకుంటున్నాను. 2 కప్పుల రవ్వకి 4 స్పూన్లు నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ సగం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసుకొని ఆ పచ్చి కొబ్బరి కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వ పచ్చి కొబ్బరి బాగా ఎర్రగా వేగాలన్నమాట. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కొంచెం నెయ్యి వేసుకొని బాగా ఎర్రగా అయ్యేలోపు మనం బెల్లం కరగబెట్టుకుందాము. 2 కప్పుల రవ్వకి 2 కప్పులు బెల్లం అన్నమాట. కొంచెం ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని ఆ బెల్లం కరిగి ఒక పొంగు వచ్చే వరకు మనం కరగబెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ రవ్వ కొబ్బరి కూడా ఫ్రై అయినాయి. దానిలో జీడిపప్పు కిస్మిస్ వేసేసి మనం కరగబెట్టుకున్న బెల్లం దానిలో రవ్వలో స్ట్రెయిన్ చేసుకోవాలి. కాస్త ఏదైనా డస్ట్ ఇసుక అలా ఉంటే పోతుందన్నమాట. స్ట్రెయినర్ తోటి మనం కరగబెట్టుకున్న బెల్లం అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసేసి 1 గంట పక్కన పెట్టేసేయాలి. అది రవ్వ చల్లారే వరకు, అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం తీసుకుంటే త్వరగా చల్లారుతుంది. మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బెల్లం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేద్దాం. చల్లారిన తర్వాత మనం లడ్డూలా చుట్టుకుందాము. ఇంక దీనికి పాలు అలాంటివి ఏం అవసరం ఉండదు. ఆ బెల్లంతో సరిపోతుంది. ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు లడ్డూలా చుట్టుకుందాము. హెల్త్కి చాలా మంచిది అన్నమాట. టేస్ట్ కూడా ఉంటున్నాయి, చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. ఇలా చల్లారిన తర్వాత ఇలా లడ్డూలా చుట్టేసుకుంటే ఆర్గానిక్ బెల్లంతో రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది. సూపర్ టేస్ట్ ఉన్నాయి. నెయ్యి ఫ్లేవర్ తోటి కొబ్బరి ఫ్లేవరు అంత బాగా తెలుస్తూ చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. పంచదార వాడకుండా ఇలా బెల్లంతో ట్రై చేయండి.